అటు ఢిల్లీలో ఇటు గల్లీలో ఇప్పుడు ఒకటే చర్చ. అదేంటంటే తెలంగాణకు కేంద్రం ఇచ్చే అపర కుబేర నిధులు. ఎస్, పార్లమెంట్లో మన కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీల ప్రసంగాలు వింటుంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఊరికి బంగారు రోడ్లు వేశారేమో అన్నంత సీన్ కనిపిస్తుంది. 1,00,000 కోట్లు ఇచ్చాం, 2 లక్షల కోట్లు కుమ్మరించాం, తెలంగాణను అద్భుతంగా చేసేస్తున్నామని తెగ గొంతు చించుకుంటున్నారు. పార్లమెంట్ లో వాళ్ళు చెప్పే లెక్కలు చూస్తుంటే సామాన్య ప్రజలకు తల తిరుగుతుంది. వాళ్ళు చెప్పే అంకెలన్నీ కలిపితే మన రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువే ఉంటున్నాయి. మరి నిజంగా అంత డబ్బు వస్తే గత బీఆర్ఎస్ హయాంలో నాడు 10 ఏళ్లలో మన ప్రాజెక్టులు ఎందుకు ఆగాయి? మన రోడ్ల మీద ఆనాడు గుంతలు ఎందుకు వెక్కిరించాయి? ఒకవేళ బీజేపీ నేతలు చెప్పేది నిజమే అనుకుందాం, ఆ లెక్కలేవో కాస్త కాగితం మీద పెట్టి చూపిస్తే అయిపోతుంది కదా. మేము అదిచ్చాం ఇదిచ్చామని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టడం కాదు, పార్లమెంట్ లో బిల్డప్ ఇవ్వడం కాదు. నిజంగానే అంత నిధులిచ్చుంటే, దమ్ము ధైర్యం ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. తెలంగాణ ప్రజల నుంచి పన్నుల రూపంలో అసలు మీరు వసూలు చేసిన వేలాది కోట్ల రూపాయలెంత, తిరిగి మీరు తెలంగాణకు విధించిన చిల్లరెంత? ఈ 2 అంకెల మధ్య తేడా తెలిస్తే మీ అసలు రంగు బయటపడుతుందని భయమా? లేక శ్వేతపత్రం విడుదల చేస్తే మీరు చెప్పే మాటలకు అసలు ఉన్న వాస్తవాలకు ఏమాత్రం పొంతన ఉండదని ఆగుతున్నారా? నేడు మన తెలంగాణ బిడ్డలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, పార్లమెంట్లో మీరు ఇచ్చేది ప్రసంగాలా లేక ప్రహసనాలా? విభజన హామీల ఊసే లేదు, బయ్యారం ఉక్కు లేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, కానీ నిధుల వరద మాత్రం పారుస్తున్నామని చెప్పడానికి మీరు ఏ మాత్రం మొహమాట పట్టమూ లేదు. నిజం నిప్పు లాంటి స్వామి, అది కాగితం మీద పెడితే కాలిపోతుందనుకుంటున్నారేమో, అందుకే మీరు శ్వేతపత్రం ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికైనా కాస్త అంకెల గారడి ఆపి అక్షర రూపంలో లెక్కలు చూపిస్తే మన తెలంగాణ సమాజం హర్షిస్తుంది. లేదంటే మీ ప్రసంగాలు గాల్లో దీపాలుగానే మిగిలిపోతాయి.